అందరికీ నమస్కారం. ఈరోజు తమిళనాడు ఎన్నికల సరళిని మనం పరిశీలిస్తే ఆయా ప్రజల యొక్క అభిప్రాయం, ఆ ప్రజలు నిరంతరం ఎప్పుడు కూడాను మార్పుని కోరుకునే విధంగా ఆయా ఎన్నికలు, ఆయా వివరణలు మనం తెలుసుకోవచ్చు. కానీ ఈరోజు తమిళనాడు ప్రజలు టీవీకే పార్టీకి విజయ్ గుర్తుపై ఓటేసి విజయం వైపు నడిపించారు. అయితే గత 2 రోజులుగా చూస్తున్న అనేక సంఘటనలు మనం చూస్తే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినటువంటి టీవీకే ఈరోజు గవర్నర్ తన అనుమతిని ఇవ్వడానికి గత 2 రోజులుగా స్పందించకపోవడం అనేక రాజకీయ కారణాలకి అనుమానాలకి తావిచ్చినప్పటికీ ఈరోజు అది సుఖాంతమై గవర్నర్ విజయ్ని ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం శుభపరిణామంగా మనం భావించాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అనేక మార్లు ఇలాగా గవర్నర్లు ఇలాంటి అంశాలని కాస్త వివాదాస్పదం చేయడం, లేకపోతే వారి పదవిని వారు నిశితంగా పరిశీలించి వ్యవహరించడం అనేది మనందరికీ తెలిసింది. ఏదేమైనా ఈరోజు డిఎంకే, ఏఐడిఎంకే ప్రధాన రాజకీయ పార్టీలుగా గత దశాబ్దాలుగా ఈరోజు ఆ యొక్క పరిపాలన మార్పిడిగా చేస్తూ ఉన్నాయి. ఒక దశలో వారు, మరో దశలో వీరు. కానీ ఇప్పుడు 3వ పార్టీగా అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మంది ప్రజల అభిమానాన్ని పొందినటువంటి టీవీకే విజయ్ పార్టీ ఈరోజు ప్రజల యొక్క మార్పుని కోరుకున్న ప్రజల యొక్క ప్రభుత్వంగా మనం చెప్పాలి. అయితే టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా అనేక రకాలుగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేసి వాటిని అమలుకు సిద్ధమవుతున్న మేనిఫెస్టోలో చేర్చినటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రజాస్వామ్యంలో ఇలాంటి మేనిఫెస్టోలే ఈరోజు భవిష్యత్తులో ప్రజలకి భారం అయిపోతూ ఉన్నాయి. వాటిని నెరవేర్చుకోవడానికి అనేక రకాలుగా పరిపాలనలో తప్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆర్థికంగా అప్పులు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఇంత మభ్యపెట్టి లేదా ప్రజల్ని ఆశపెట్టి ఈ యొక్క విజయాలని పొందుతున్న వ్యవస్థ నుంచి, ఆ పరిస్థితి నుంచి మనం బయటపడాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. మనం కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఎన్నికల సరళి ప్రజలకి తాయిలాల ప్రకటనలో నిమగ్నం అవుతున్న రాజకీయ పార్టీలు, ఉచితాలకి ప్రకటనలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ఆ యొక్క అంశాన్ని అడాప్ట్ చేసుకున్నాయని మనందరం చెప్పవచ్చు. గతంలో కూడా తమిళనాడులో కూడా ఉచితంగా అనేక అంశాల్లో ఈ యొక్క ఎన్నికల సమయాల్లో ఓటర్లని తమ వైపు తిప్పుకోవడానికి అనేక అంశాలు మనం చూసాం. కానీ పెరుగుతున్న ఆధునిక వ్యవస్థలో, నాగరిక ప్రపంచంలో మనం ఇలాగా ఓట్ల మేనిఫెస్టోని చూసి, ఉచిత పథకాలను చూసి ఓటేస్తున్న ప్రజల యొక్క పరిస్థితిని ఎప్పుడైనా ప్రమాదంగా మనం భావించాలి. ఒక నాయకత్వ లక్షణాలని, రాజకీయ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఈరోజు మనుగడ చేయడం. అయితే సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు కూడా ప్రజల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడంలో వైఫల్యం చెందిన కారణంగానే ప్రజలు నూతన వ్యవస్థని, కొత్త మార్పుని కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్ని మనం గమనించాలి. ఇప్పటికైనా భవిష్యత్తు రాజకీయాల్లో, ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఎన్నికల ప్రక్రియలో సమూలంగా మార్పులు రావాలి. ప్రజలు ఆ దిశగా ముందడుగు వేయాలి. ప్రజల్లో లేని మార్పు పార్టీలో ఎలా వస్తుందని మనం అనుకోవచ్చు. ప్రజలే ఈ విధంగా ఎన్నికల ప్రక్రియని అనేక రకాల కాస్ట్లీగాను, ఆ యొక్క ఉచిత పథకాలు ఎవరిస్తే వాళ్ళకి గెలిపించే దశలో ఉన్న ఈ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగానే రాజకీయ పార్టీలు కూడా వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్రజల్ని ఆర్థికంగా పెంచకుండా, ఆర్థికంగా
పెరగనీయకుండా ఈ యొక్క పరిపాలన కూడా సాగుతూ తాత్కాలికమైన ఉచిత పథకాలని నెలల వారీగా ఇస్తూ అలాగే వారు కూడా ఈ యొక్క కాలక్షేపం చేస్తూ పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితులకు కారణంగా మనందరం కూడా ప్రజలు ఒకవైపు అయితే రాజకీయ పార్టీలు మరోవైపు మొత్తంగా ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థని ఈ యొక్క అర్థం మార్చి ఆ యొక్క పరిపాలన సాగిస్తున్న తీరు మనందరం కూడా ఒకసారి రియలైజ్ అవ్వాలని దానిపై సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఏదేమైనా తమిళనాడు ప్రజలు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య తీర్పులో ఆ టీవీకే పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఆ యొక్క దళపతి విజయ్కి మా నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ వారికి అభినందనలు తెలియజేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజా పరిపాలనను ప్రజాహితంగా సాగించాలని చెప్పి మేమందరం కోరుకుంటాము.